నమస్కారం. ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ యువజన పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ. పాల్గొన్న యువనేత మజ్జి సిరి సహస్ర. ఈ నెల 23న కలెక్టరేట్లో జరగబోయే నిరసనకు యువత తరలి రావాలని పిలుపు. పార్వతీపురంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు. అన్ని శాఖల్లో రెవెన్యూ శాఖ అత్యంత కీలకమన్న కలెక్టర్ శ్యాంప్రసాద్. రాజాంపట్నంలో మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. విజయనగరం జిల్లా కేంద్రంలోని సిరి సహస్ర రైజింగ్ ప్యాలెస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు సూచనలతో జిల్లా పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు అల్లు అవినాష్, విద్యార్థి విభాగ అధ్యక్షుడు కరుమజ్జి సాయి కుమార్ ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మజ్జి సిరి సహస్ర పోస్టర్ను ఆవిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని సంవత్సర కాలంగా మోసం చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఈ నెల 23వ తేదీన సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసి కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి విడుదల చేయకుండా ఈ రాష్ట్రంలోని యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై నిరసన తెలియజేయడానికి జిల్లాలో యువత అంతా పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తోటవాసు, తరుణ్, శివ, జగదీష్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ యువత తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎంత ఇబ్బంది పడుతున్నారంటే చెప్పుకోలేనంత ఇబ్బంది పడుతున్నారు. ఒక్కొక్కరు తెలుగుదేశం వచ్చే ఇప్పుడు ప్రతి ఒక్కరికి నెలకి 3,000 చెప్పినా ఇస్తానని చెప్పారు. ఆ విధంగా సంవత్సరానికి 36,000. మొత్తం రాష్ట్రంలో 20 లక్షల మంది ఉంటే ప్రతి ఒక్కరికి ఇచ్చిపోగా 7,200 కోట్లు ఇవ్వాలి. కానీ ఈ రోజు కూడా ఈ ఇచ్చిన ₹1 కూడా ఇచ్చిన పాపం లేదు. అలాగే వాలంటీర్లోకి వస్తే 2.5 లక్షల మంది ఈరోజు ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడ్డారు. దాంతోపాటు ఎండిఎస్యూలు, వాలంటీర్లు, బెవరేజెస్లో 18,000 మంది, అలాగే 20,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, అలాగే సుమారు చూస్తే 3.5 లక్షల మంది అందరూ రోడ్డున పడ్డారు. ఇదే కాకుండా యువత మొత్తం డ్రగ్స్లో కూరుకుపోయి చాలా దీనిగా మొత్తం రాష్ట్రం తల్లకొల్లోలంగా తయారైంది. సో దీని మీద మేము నిరసిస్తూ సోమవారం 23వ తారీఖున జిల్లాలో కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిరసన ప్రదర్శిస్తూ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని కోరుతూ అందరినీ జిల్లాలో యువత అందరినీ రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ జిల్లాలో మన పార్టీ అధ్యక్షులు చిన్న శ్రీని గారు ఆధ్వర్యంలో మొత్తం భారీ ఎత్తున నిరసన తెలుపుతూ కలెక్టర్ ఆఫీస్ రిప్రజెంటేషన్ వాళ్ళందరికీ కోరుతున్నాం. మొన్న సాలూరులో జరిగిన టీడీపీ బహిరంగ సమావేశంలో టీడీపీ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొరపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గురువారం విజయనగరం జిల్లా సాలూరు పట్టణం వైసీపీ క్యాంపు కార్యాలయంలో గిరిజన ప్రజాప్రతినిధులు, గిరిజన వైసీపీ నాయకులు, కార్యకర్తలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను దగాకూరు పదాన్ని వాడిన టీడీపీ నాయకుడు గుల్ల వేణుగోపాల్ నిరూపించాలని డిమాండ్ చేశారు. నిరూపించలేని ఎడల చట్టపూరిత చర్యలకు కూడా సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్వతీపురం వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్, సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు నెమలిపిట్ట కళ్యాణదొర, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దగాకోర్ అనేటువంటి విషయం వాడారు. అది ఎంతవరకు సమంజసం? దగాకోరం అంటే మోసం చేయడం, అంటే నమ్ముకున్న వాళ్ళని మోసం చేయడం అనేది. గిరిజనులు అంటే ఒక నమ్మకం అండి. ఎప్పుడు కూడా గిరిజనులు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని మోసం చేయలేదు. ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక గిరిజన నిరుపేద కుటుంబంలో పుట్టి ఒక ఉద్యోగిగా, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఇలాంటి వ్యక్తి పైన మరి ఇలాంటి వ్యక్తిగత విమర్శలను అనేది చేయడం చాలా తప్పుడు ప్రచారం అని మరి నేను భావిస్తూ, మరి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని మరి నేటి మంత్రివర్యులు దాన్ని అది తప్పు, అలాంటి సీనియర్ నాయకుడు అంటే గిరిజన కులానికి చెందినటువంటి ఆమె కూడా ఇది అతను కూడా ఒక గిరిజన కులానికి చెందినటువంటి వ్యక్తిపై ఇలాంటి విమర్శలు చేయకూడదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి అని చెప్పి అలాంటి తప్పులను సమర్థించడం యొక్క తప్పని చెప్పకుండా సమర్థించుకుంటూ వచ్చారు. మరి ఆవిడ ఎందుకు ఇలాంటి గిరిజనులకే ఒక మచ్చ తెచ్చిన పేరుగా ఉండిపోయింది? ఎందుకంటే అని నేను భావిస్తున్నాను. గిరిజన కులానికే ఇది అవమానకరంగా ఉంది. మరి ఇలాంటి నేను కావచ్చు, మా గిరిజన అందరూ కూడా ఇదొక ముక్త కంఠంతో ఖండించాలని మరి గిరిజన ప్రజలకి
అంటే గిరిజనులందరికీ కూడా నేను కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె యువనేత మజ్జి సిరిసహస్ర జన్మదిన వేడుకలను వైసీపీ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పద్మనాభ మండల వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అంతకుముందు ఆమె అభిమానులు, విద్యార్థినులు స్వాగతం పలికి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భీమిలి పట్టణ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల నడుమ పుట్టినరోజు సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంతమంది అభిమానుల మధ్య తన పుట్టినరోజును జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటి వరకు విజయనగరం, శ్రీకాకుళం మాత్రమే తమ కుటుంబంలో భాగంగా ఉండేవని, ఇప్పుడు భీమిలి నియోజకవర్గం కూడా కుటుంబంలో కలవడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు చేయాల్సిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయని, అందరూ సంయుక్తంగా కలిసి ప్రజలకు సేవ చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం విజయనగరం పట్టణంలో గంట స్తంభం వద్ద ఆమె అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆటో చోదకులకు యూనిఫామ్స్ని అందించారు. ఆ తదనంతరం మైత్రి మీడియా కార్యాలయంలో జరిగిన ఆమె జన్మదిన వేడుకల్లో కేక్ కట్ చేయగా సంస్థ ఉద్యోగులందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఘనంగా నిర్వహించాలి. అది మన పొలిటికల్లో ఉన్నటువంటి మన రాజకీయ కార్యకర్తలు మిత్రులకు, పత్రికా విలేకరుల సోదరులందరికీ
యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం విశాఖలో జరగనున్న సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి ఫరూక్ శ్రీకాకుళం జిల్లా ప్రోగ్రాం ఇన్ఛార్జిగా పర్యటించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా రాజం పట్టణంలో మాజీ మంత్రి కళా వెంకట్రావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో ప్రధానమంత్రి మోదీ యోగాంధ్ర కార్యక్రమానికి 5 లక్షల మంది హాజరవుతారన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. యోగాంధ్రకు వచ్చిన స్త్రీ పురుషులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ రవాణా, అల్పాహారం, భోజనం, మంచినీటి సదుపాయాలన్నీ కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఆర్కే బీచ్ దగ్గర ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని దాదాపుగా 5 లక్షల మంది నిన్న పాల్గొనాలని చెప్పి శ్రీకాకుళం, విశాఖపట్నం చుట్టుపక్కల ఉండే జిల్లాలందరినీ సమాయత్తం చేసి అందరూ కూడా యోగా కార్యక్రమం ఉదయం 6:30 వచ్చి 7:30 వరకు కార్యక్రమం పాల్గొనాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాన్ని ఏ రకంగా మొబిలైజేషన్ చేయాలి, ఎందుకంటే రాత్రి ఉదయం రావాలి 6 గంటలకు, 6:30 కంటే 2-3 గంటలు 2 అవర్స్ 3 అవర్స్ ముందుకు రావాలా. అంటే రాత్రి నుంచే ట్రాన్స్పోర్ట్ జరగాల్సిన అవసరం ఉంది. దాదాపుగా నాకు 3 జిల్లాలు 3 కాన్స్టిట్యూన్సీలు ఇచ్చారు. నర్సన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలలో సార్. ముగ్గురు శాసనసభ్యులు కూడా కలిశారు, ఇతర పాత మిత్రులు కూడా కలిశారు. వచ్చి ఆ ముగ్గురితో కూడా రివ్యూ చేశాము. కలెక్టర్ గారు కూడా వచ్చారు, కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. దాదాపు 20,000 మంది ఈ 3 నియోజకవర్గాల నుంచి అక్కడికి తరలి రావాలని వాళ్ళకి అన్ని కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేశారు. మరి భోజన సదుపాయము, రిటర్న్లో టిఫిన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు కూడా వస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా రాత్రిపూట కాబట్టి హాస్టల్ పిల్లలు కానీ, కాలేజీ పిల్లలు కానీ బస్సుకు మహిళా పోలీసులు, తర్వాత మెయిన్ పోలీసులు, 3-4 బస్సులు ఒక సబ్ ఇన్స్పెక్టర్, సీఎన్ ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి యోగా ఎదురుగా రాత్రిపూట కాబట్టి చాలా జాగ్రత్తగా రావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిస్తాం కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు కూడా చురుకుగా ఉన్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కూడా, ఆయన కూడా ఉదయం నుంచి అన్ని విషయాలు చెప్పారు. సీఎం గారు ఏదేమంటే దీన్ని గిన్నిస్ బుక్ రికార్డ్ చేయాలనేది ఆతృత. గతంలో సూరత్లో జరిగింది, 1,50,00,000 మందితో చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా 2 కోట్ల మందితో ఈ యోగా దినోత్సవం, ప్రపంచ దినోత్సవం ఈ కార్యక్రమం చేయాలని చెప్పి చాలా పట్టుదలగా ఉన్నారు. మనం కూడా గిన్నిస్ బుక్ ఎక్కాల 2 కోట్ల మందితో ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం లేచి యోగాలో పాల్గొనడానికి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. ఇక్కడ వచ్చాం, మాకు కూడా ఇన్ఛార్జ్ ఇచ్చినారు, అక్కడ చేయడం జరిగింది. మళ్ళీ మా కలెక్టర్ కూడా మీ జిల్లా అమ్మాయి ఉంది, ఆమె కూడా ఉదయం ఫోన్ చేసింది, మీరు వస్తారా సార్ అని. లేదు, ఇక్కడే మేము పాల్గొంటామని చెప్పడం జరిగింది. సీఎంతో పాటు పిఎంతో పాటు మేము ఇక్కడే పాల్గొంటామని చెప్పడం జరిగింది. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. జిల్లా ప్రజలకు అందిస్తున్న రెవెన్యూ సేవలతో ఆ శాఖ ప్రతిష్ట మరింత పెంపొందాలని, ఆ దిశగా రెవెన్యూ శాఖాధికారులు, ఉద్యోగులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ పిలుపునిచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారి నుంచి తహసీల్దార్ వరకు నిబద్ధతతో పనిచేసి ప్రజలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ దినోత్సవ వేడుకలు ఆ శాఖ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు.
ప్రభుత్వ శాఖల్లో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ చాలా కీలకమైందని, ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు, భూసేకరణ, వివిధ రకాల పత్రాలు జారీ, ప్రభుత్వ పథకాల అమలు వంటి ప్రజలకు అందించాల్సిన అన్ని సేవలు రెవెన్యూ శాఖతో ముడిపడి ఉన్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పని డిజిటలైజేషన్ అవుతుందని, కావున ప్రతి ఉద్యోగి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత మాట్లాడుతూ, కుటుంబ శ్రేయస్సును వదిలి విధి నిర్వహణలో పూర్తిగా నిమగ్నమైన ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులని కొనియాడారు. అన్ని సేవలు అందిస్తున్న రెవెన్యూ శాఖను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉప కలెక్టర్లు, తహసీల్దారులు, ఉప తహసీల్దారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని వేడుకుంటూ శ్రీకాకుళం జిల్లా జీసిగడం మండలం వెలగాడ గ్రామంలో గ్రామస్తులు కప్పతల్లి ఆటలు ఆడారు. రోకలి బండకు కొత్తగుడ్డలో ఒక కప్పను కట్టి దానిని రోకలి బండ మధ్యలో వేలాడదీసి ఆ కప్పను పసుపు కుంకుమలతో అలంకరించి ఊరేగించారు. గ్రామంలోని ప్రతి ఇంట్లో మహిళలు ఇండ్ల వద్దకు వచ్చిన కప్పతల్లికి బిందెలతో నీళ్లు పోస్తూ వరుణుడు కరుణించాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, కరువు సంభవించినప్పుడు గ్రామదేవతను పూజించి కప్పతల్లి ఆటలు ఆడితే సకాలంలో వర్షాలు కురుస్తాయని, ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని తెలిపారు. గతంలో కరువు వచ్చినప్పుడు కూడా కప్పతల్లి ఆట ఆడటం వల్ల వర్షాలు కురిశాయని రైతులు తెలిపారు. విజయనగరం జిల్లాలోని రాజాం మండలం మడ్డువలస ప్రాజెక్టు పరిధిలో శ్రీ సీతారామ ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాలని 258 మంది మత్స్యకార సొసైటీ సభ్యులు చేతులెత్తి ఆమోదం తెలిపారని ఆ శాఖ రాజాం అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మగ్గూరులో మత్స్యకార సొసైటీ మహాజన సభను నిర్వహించారు. సభకు పూర్తి స్థాయిలో కోరం ఉండడంతో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించడానికి కలెక్టర్కు నివేదికను అందజేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన మత్స్యకార సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, 45 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంతో పాటు అన్ని సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మికులకు వర్తింపు చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 జీతాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. సోమవారం నుండి నిరవధిక సమ్మబాట పడుతున్నామని, తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గొట్లాంలోని ఉన్న శ్రీ గాయత్రి విద్యా సంస్థల్లో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వెంకట పద్మ హాస్పిటల్ అధిపతి డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రముఖ దేవాలయ ధర్మకర్త చెరుకూరి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, శరీరం, మనసు, ఆత్మ ఈ మూడు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా ద్వారానే సాధ్యమని స్పష్టం చేశారు. విద్యార్థులు చిన్నతనం నుండి యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే అద్భుతమైన విజయాలు సాధించవచ్చని తెలిపారు. అనంతరం చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ, సనాతన ధర్మంలో ఉన్న యోగా నేడు ప్రపంచానికి దారి చూపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. రేపు విశాఖలో జరగబోయే యోగాంధ్ర కార్యక్రమానికి అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గాయత్రి కాలేజీ డైరెక్టర్ ఎరుకునాయుడు, యోగాంధ్ర విజయనగరం కన్వీనర్ స్మిత, ఆర్ఎస్ఎస్ కార్యకర్త రమేష్, పూర్వ విద్యార్థి పరిషత్ నాయకుడు మునికేశవ, బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ రామారావు, జానకి విద్యార్థులు పాల్గొన్నారు. మోకాళ్ళను వంచకుండా నడుము పైభాగాన్ని తిప్పాలి, పాదాన్ని కూడా తిప్పాలి, కుడి పాదాన్ని కూడా తిప్పాలి. కిందగా రండి. ఏంటంటే చార్లో మన యొక్క ఎడమ చేతి మీదుగా ఆల్ట్రాసౌండ్ చూస్తాం. ఇప్పుడు కుడి చేతి మీదుగా ఆల్ట్రాసౌండ్ చేస్తుందండి. కళ్ళు తెరవకూడదు, కళ్ళు తెరవకూడదు. మధ్యలో ధ్యానం. ఈరోజు ఏదైతే మనం యోగా కార్యక్రమం గురించి మనం విస్తృతంగా యునైటెడ్ నేషన్స్ దగ్గర నుంచి ప్రపంచం మొత్తం మీద 150 కంట్రీస్లో
జూన్ 21వ తారీఖుని ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు గాయత్రి కాలేజ్ స్కూల్ వచ్చాం మనం. అక్కడ విద్యార్థులు కూడా దీంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పేది యాజ్ ఎ డాక్టర్గా, యాజ్ ఎ రోటరీ గవర్నర్గా, ఏ మనిషి అయినా పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే 3 ఇంపార్టెంట్: బాడీ, మైండ్ అండ్ సోల్. బాడీ అనేసరికల్లా మన శరీరాన్ని ఏదో విధంగా మనం చేయాలి. పిల్లలైతే 60 నిమిషాలు రోజుకి ఎక్సర్సైజ్ చేయాలి. ఇది ఏ ఎక్సర్సైజ్ అయినా పర్వాలేదు. దాంట్లో యోగా అన్నది కూడా పార్ట్ ఇంటిగ్రేట్గా చేసుకోగలిగితే, ఎందుకంటే యోగాలో వాళ్ళు శరీరంలో ఫ్లెక్సిబిలిటీ పెంచడమే కాకుండా ఆసనాలతో పాటు ఆహార నియమాల గురించి మాట్లాడుకుంటాము. అలాగే పరిపూర్ణమైన ప్రాణాయామ గురించి చెప్పుకుంటాము. అలాగే మెడిటేషన్ గురించి మనం చెప్పుకుంటాం. కాబట్టి ఈ 3 కలిపి చేయగలిగితే మంచి ఆరోగ్యమైన పరిస్థితుల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో భారతదేశాన్ని విశ్వగురుగా మార్చాలనుకుంటే ప్రతి వ్యక్తి కూడా మా పరిపూర్ణ ఆరోగ్యం కావాలి. దాంట్లో బాడీ యొక్క దానికి ఇంపార్టెన్స్ చెప్పుకొచ్చాము. అలాగే మైండ్ మనకి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ ఉంటుంది. కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా ఇది మంచి చెడ్డ అని చెప్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ 7 అంతలు పెద్దది కాబట్టి కాన్షియస్ మైండ్ ఎప్పుడు నొక్కాలని చూస్తుంది, అనదొక్కాలని చూస్తుంది. సో అంచేతేమో సబ్ కాన్షియస్ మైండ్ని మనం కంట్రోల్లో పెట్టుకొని కాన్షియస్ మైండ్ని అభివృద్ధి చెందితే సో ఆటోమేటిక్గా మనం మైండ్ మనకు ఆరోగ్యకరమైన మైండ్ వస్తుంది అన్నమాట. సో మెంటల్ ఫిట్నెస్ అంటాము. బాడీ గురించి ఫిజికల్ ఫిట్నెస్ మాట్లాడడం. సోల్ ఏదైతే మన శరీరంలో ఉన్న సోల్ ఆర్ స్పిరిట్ని దాన్ని మనం ప్రాణాయామ ద్వారా కానీ, మెడిటేషన్ ద్వారా కూడా, యోగా ద్వారా కూడా, సో బాడీ, మైండ్, సోల్ ఇంటిగ్రేట్ చేసే ఏకైక ఎక్సర్సైజు అందరికీ ఏజ్లకి కూడా చేసుకోగలిగేది యోగా. కాబట్టి యోగాని ప్రతి స్కూల్స్లోనూ కూడా గవర్నమెంట్ కూడా దాన్ని ఇంక్లూడ్ చేసి మ్యాండేటరీగా మనం చేయగలిగితే తప్ప ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించలేము. ఆరోగ్యకరమైన ఫిట్ ఇండియా మూలంగానే మనకి భారతదేశాన్ని డెవలప్డ్ కంట్రీగా మార్చి విశ్వగురుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఎక్సర్సైజు, యోగా అనే కాదు, యోగా చేయగలిగితే ఇంకా హ్యాపీ అనమాట. పిల్లల్లో ముఖ్యంగా స్కూల్స్లోని, కాలేజెస్లో ఉంటుంది కాబట్టి క్లాస్ రూమ్లో కూడా చేయగలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి యోగాని 100% పాఠ్యాంశాల్లో చేర్చి అది మ్యాండేటరీగా చేయాలని నేను కోరుకుంటున్నాను. రేపు 21వ తారీఖుని యోగా డే సందర్భంగా మనం ఇండియా మొత్తం మీద ఈ యోగా అభ్యాసాలు అందరి చేత చేయించడం గట్రా అన్నీ చేయిస్తున్నారు. అందులో భాగంగా గత వారం రోజులుగా కూడా మన ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూల్స్లోని, అన్ని విద్యా సంస్థల్లోని, అలాగే వేరే వేరే ఆర్గనైజేషన్లో కూడా ఈ యోగా అన్నది ప్రతి ఉదయాన్నే అందరి చేత చేయించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ గాయత్రి విద్యా పరిషత్ వాళ్ళ స్కూల్లో ఇవాళ యోగా దినోత్సవం ఇక్కడ జరిపించుకుంటున్నాం. చాలామంది పిల్లలందరూ కూడా ఈ యోగా దినోత్సవంలో వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ యోగా వల్ల వచ్చే లాభాలు, దానివల్ల ఉండే విశేషతలు అన్నీ కూడా వాళ్ళకి తెలియపరచడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాన్ని మన యోగా గురువు గారు రమేష్ గారు కూడా చాలా దగ్గరుండి వాళ్ళకి 2-3 రోజుల నుంచి అన్నీ నేర్పిస్తున్నారని తెలిసింది. ఇదే యోగాని అందరూ కూడా వాళ్ళ జీవితాంతం ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా హెల్దీ లైఫ్గా వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుందని విషయం కూడా అందరి తెలుసుకోవాలి. అందుచేత ఈ యోగా అనేది నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్టయితే అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ విజయనగరం జిల్లా కేంద్రంలోని తోటపాలెం వద్ద ఉన్న సత్య డిగ్రీ కళాశాలలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్, లెర్నింగ్ ట్రీ, నిర్మాణ్ సంస్థల ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా శుక్రవారం జరిగింది. ఈ జాబ్ మేళాలో 22 కంపెనీలు పాల్గొనగా దాదాపు 500కు పైగా నిరుద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్య విద్యా సంస్థల అధినేత ఎం శశిభూషణరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఇలాంటి జాబ్ మేళాలు తప్పక వినియోగించుకోవాలని తెలిపారు. మేళాలో సెలెక్ట్ అయి ఉద్యోగం పొందిన వారు జీతం తక్కువైనా ఆలోచించకుండా ముందు అనుభవాన్ని గడించి అనంతరం పెద్ద ఉద్యోగాలకు ప్రయత్నించాలని సూచించారు. ఈ జాబ్ మేళాకు సాఫ్ట్వేర్, సర్వీసెస్ సంస్థలు, ఫైనాన్స్, మేనేజ్మెంట్, ఫార్మా లాంటి అనేక సంస్థలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన సత్య డిగ్రీ పీజీ కళాశాలలోని పూల్డ్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతుంది. దగ్గర ఒక 22 కంపెనీస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ వచ్చి ఇక్కడ ఉన్నారు. ఈ డ్రైవ్ కండక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని, కొన్ని ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఫర్ మేల్స్, కొన్ని ఎక్స్క్లూజివ్ ఫర్ ఫీమేల్స్, కొన్ని కామన్గా అందరితో ఉన్నాయంటే
అంటే వైజాగ్లో జాబ్స్ ఉన్నాయి, చెన్నైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. సో ఈ జాబ్స్ అన్నిటికి కూడా వీళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఈ పర్టికులర్ డ్రైవ్ని మాత్రం ఏంటంటే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వాళ్ళు, తర్వాత నిర్మాణ్ ఫౌండేషన్ వాళ్ళు, తర్వాత లెర్నింగ్ ట్రీ వీళ్ళందరూ పెట్టి ఈ పర్టికులర్ డ్రైవ్ అంటే కోఆర్డినేట్ చేశారు. చాలామంది మోర్ దాన్ 500 మెంబర్స్ ఆల్రెడీ వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే అందరికి ఈరోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒకసారి ఆలోచన చేసుకొని స్టార్టింగ్ శాలరీ ఎంతైనా కూడా 15,000 అవచ్చు, 20,000 అవచ్చు, ఒకసారి మీరు ఆ పర్టికులర్ ఆపర్చునిటీ తీసుకొని ఒక 6 నెలలు ఆ కంపెనీలో కరెక్ట్గా చేశారనుకోండి, మీకు కూడా ఒక స్కిల్ వస్తుంది, మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో యూ కెన్ కంటిన్యూ దట్ ఆర్గనైజేషన్ ఆర్ యూ విల్ గెట్ మనీ మోర్ ఆపర్చునిటీస్ ఆల్సో. సో ఈ డ్రైవ్కి అటెండ్ అయిన అందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ డ్రైవ్కి వచ్చిన హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్ అందరికీ 22 కంపెనీలు వచ్చిన హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్స్కి అందరికీ కూడా ఇంకో ధన్యవాదాలు చెప్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్. ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ యువజన పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు పోస్టర్ ఆవిష్కరణ. పాల్గొన్న యువనేత మజ్జి సిరి సహస్ర. ఈ నెల 23న కలెక్టరేట్లో జరగబోయే నిరసనకు యువత తరలి రావాలని పిలుపు. పార్వతీపురంలో ఘనంగా రెవెన్యూ దినోత్సవ వేడుకలు. అన్ని శాఖల్లో రెవెన్యూ శాఖ అత్యంత కీలకమన్న కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. రాజాంపట్టణంలో మున్సిపల్ కార్మికులు బైక్ ర్యాలీ. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.